అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. తెలుగు రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా కనుమరుగైన పార్టీ ఆ పార్టీ. ప్రస్తుతం అభ్యర్థులు వేటలో, అదేవిధంగా రాష్ట్రంలో పుంజుకునేదాని కోసం కూడా ప్రయత్నం చేస్తున్న పార్టీ కూడా అదే వందల సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా రాష్ట్ర అధ్యక్షురాల హోదాలో వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టి విజయమే లక్ష్యంగా బరిలో తీరుతున్న ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా రానున్న 24 ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, జిల్లాలోని పరిస్థితులపై మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు డిసిసి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు. వారు మాట్లాడే తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, అసలు అభ్యర్థులు పూర్తి ఏ విధంగా చేయబోతున్నారు, అదేవిధంగా పొత్తులతోటి ఏ విధంగా వెళ్ళబోతున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకుంటాం. నమస్తే సార్. ఆర్టీవీ బృందానికి, ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. సార్, రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాకంటే మీకే బాగా తెలుసు. కనీసం జెండా పట్టుకోవడానికి కూడా కరువైన పరిస్థితి. కానీ ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మరలా పూర్వవైభవం వచ్చిందా అనే కోణంలో కూడా మీ పార్టీ శ్రేణులు అయితే ముందుకు సాగుతున్నారు. ఏంటి కారణం? 2014 ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యం, అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి మోసం. రాష్ట్ర విభజన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందు రోషే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. మరి అధిష్టానానికి అనుకూలంగా ఉంటాడు, మరి రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఇతను సమాయత్తం చేయగలడనేటువంటి ఒక నమ్మకస్తుడనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి కారణం ముఖ్యంగా మేమైతే కిరణ్ కుమార్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక ఆ రోజు 2012 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే తెలంగాణని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2004 నుంచే పెట్టుంది మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తామని. దానికి అనుకూలంగానే అందరూ కూడా సమాయత్తమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలు తీసుకొని వచ్చారు. ఆ తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు యాంటీగా పోవటం, మరి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఎట్లా అంటే నేను ఈ విభజనని ఆపుతానని చెప్పేసి చెప్పడం, ఆపలేకపోవటం. మరి కాంగ్రెస్ పార్టీ కనుక రెండు రాష్ట్రాలని 2011-12లోనే విభజించుంటే పూర్తి స్థాయిలో మనకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు పూర్తిగా అందాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది, విభజన హామీలన్నీ కూడా అమలయ్యాయి. పోలవరం కూడా మనకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు నిర్మించి ఇచ్చేది. రాజధాని నిర్మాణం కూడా 2014లోపు జరిగిపోయి ఉండేది. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళటం, మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా బయటికి వెళ్ళటం వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. కేడర్ అంతా పోయింది, లీడర్స్ వెళ్ళిపోయారు. మరి అదొక ఊహించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు 2019 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలకి వెళ్ళింది. మరి ఈరోజు 2024 షర్మిల గారు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల గారిని పార్టీలోకి తీసుకోవటం, మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు షర్మిల గారికి ఇచ్చిన దగ్గర నుంచి, ఆమె ప్రమాణ స్వీకారం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ అలుపెరగకుండా రాష్ట్రం ఇచ్చాపురంలో మొదలుపెట్టినటువంటి ఆమె ప్రస్థానం మరి అనంతపురం, ఇడుపులపాయ, మళ్ళా అనంతపురం నుంచి మరి బాపట్ల నుంచి కూడా ఆమె రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలు ఇవన్నీ పెట్టుకుంటా కూడా మళ్ళా వైజాగ్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒక రాష్ట్రాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి కలగలిపి కార్యకర్తలను మొత్తం సమాయత్తం చేసింది. అలాగే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకి బలంగా ముందుకెళ్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. పూర్తిగా 2024 ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. 2014లో జెండా పట్టుకునే వాళ్ళు మనుషులు లేరు. 2019లో కనీసం నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్ల ఖరారు కూడా కష్టపడిన కాంగ్రెస్ పార్టీ
అసలు ఏ ధైర్యంతో 2024 ఎన్నికలకు ట్రయాంగిల్ పోటీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్లుగా 2019లో పోటీ చేయడానికి లేకుండా పోయేటువంటి పరిస్థితి కాదు. అలాగే 2014లో కూడా 2014లో నేను సీట్ ఆశించా, నాకు సీట్ రాలి. 2019లో కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ సీట్ ఆశించారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయటం అనేది ఒక క్రెడిబిలిటీ. భారతదేశంలో ఏ నాయకుడికైనా సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడికైనా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ పోటీ చేయటం అనేది అది గెలుపోవటంలో పక్కన పెడితే అది వాళ్ళకి క్రెడిబిలిటీ, ఒక గౌరవమైనటువంటి ప్రస్థానం అది. అందువల్ల ఈరోజు 2024 ఎన్నికలకి చూస్తే ఇప్పటికే దాదాపు 1400 అప్లికేషన్లు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకైతేనేమి 25 పార్లమెంటు నియోజకవర్గాలకైతేనేమి దాదాపు 1400 అప్లికేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు డిపాజిట్ల సంగతి అలా ఉంచితే పోలైన 100 ఓట్ల కంటే చాలా తక్కువ వచ్చినాయి. కానీ ఇప్పుడేమో 175 సీట్లకి కొన్ని వేల అప్లికేషన్లు అయితే అభ్యర్థుల కోసం అని చెప్పేసి బరిలో ఉంటున్నారని మీరు చెప్తున్నారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ కొంత నిధులు ఇస్తాయి కాబట్టి ఆ నిధులు సద్వినియోగపరుచుకునే దానికోసమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనేది ఒక ప్రచారం కాదంటారా? 100% తప్పు సార్ ఇది. దేనికంటే నిన్న షర్మిలా గారు పోయిన నెల సంగతి నేను చెప్తా ఉన్నాం. షర్మిలా గారు పోయిన నెల 21న ఛార్జ్ తీసుకున్నారు, 23న ఇచ్చాపురం నుంచి బయలుదేరారు. ఇచ్చాపురం నుంచి బయలుదేరితే ప్రతి జిల్లాలో కూడా వేలాదిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి సమావేశాలకి తరలివచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు విజయవంతం చేశారు. నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఎంత ఇస్తుందండి? ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఎన్నికల ఫండ్ ఇచ్చేది ఒక 10 లక్షలు ఇచ్చింది. 10 లక్షలు ఆల్రెడీ ఇప్పటికీ ఒక్కొక్క జిల్లా ప్రెసిడెంట్ 20 నుంచి 30 లక్షల రూపాయలు ఆల్రెడీ ఒక నెలలోనే ఖర్చు పెట్టారు. ఆమె సమావేశాలకు కానీ, జనాలు రావడానికి, భోజనాలకు సదుపాయాలకి, హోటల్స్కి, వీటన్నిటికి కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో నిధులు ఇస్తుంది, ఫండ్ ఇస్తుంది, దాన్ని కోసం అని చెప్పేసి ఇంతమంది అప్లికేషన్లు పెట్టారనేది అవాస్తవం. దానికి మించి కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉంది. ఇప్పుడు 2014కి 19కి కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంది, 2019కి 24కి మళ్ళీ కొంత పుంజుకుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల అధ్యక్షురాలు హోదాలో ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అయితే పోటీ బలంగా ఉండబోతుందని మీరు చెప్తున్నారు. కానీ ఇదే వైఎస్ షర్మిల తెలంగాణలో వాళ్ళ నాన్నగారి పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఒకటి పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా వైఎస్ షర్మిలని, ఆ విధానాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని? ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారి ప్రస్థానం చూస్తే 2014 దానికి ముందు బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి విడి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన నేపథ్యం, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాల విషయంలో షర్మిల గారు ఆ రోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మరి కాంగ్రెస్ పార్టీ మీద అంటే ఆమెకి సరైనటువంటి అభిప్రాయం లేక, ఆలోచన లేక ఆనాడు పాదయాత్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగారు. అంటే ఒక ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి నాయకురాలు. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి కూడా ఆమె ఊరుకుండలా. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి, అక్కడ ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద. ఆ తర్వాత అక్కడ నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే ప్రజాస్వామిక విలువ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అట్టడుగు వర్గాలకి న్యాయం చేయగలననేటువంటి నమ్మకంతో ఆమె తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీని విలీనం చేద్దామనేటువంటి ఆలోచన వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల బలమైనటువంటి కాంగ్రెస్ కేడర్ కానీ, బలమైనటువంటి ఒక నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉండటం వల్ల మరి ఆ ఎన్నికల్లో అక్కడ డిస్టర్బ్ అయ్యిద్ది అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఆమె పూర్తిగా ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, అంటే రాజశేఖర రెడ్డి గారికి 2 రాష్ట్రాల్లో కూడా మంచి వాల్యూ ఉంది ఆయనకి. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ ఒక మొనార్క్ లీడర్గా కూడా రాజశేఖర రెడ్డి గారి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తే కేడర్ అంతా కూడా బలంగా తయారవుతుంది,
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఆంధ్ర రాష్ట్రంలోనే నా సేవలు ఎక్కువ అవసరం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆమె ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఏఐసీ అధిష్టానం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే మరి కాంగ్రెస్ పార్టీకి జవసత్తాలు తీసుకురాగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకురాలు రాజశేఖర రెడ్డి గారి వారసారాలు, రాజకీయ వారసరాలు గారు అని చెప్పేసి మరి షర్మిల గారిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆమెని ఆహ్వానిస్తున్నారు. మరి షర్మిల గారి నాయకత్వాన్ని కానీ షర్మిల గారు ఏ విధమైనటువంటి ప్రస్థానంతో ఆలోచనలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలతో ముందుకు వచ్చారో ప్రజల్లోకి వెళ్తున్నారు, దాన్నింటిని కూడా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక దఫాలుగా రాష్ట్రాన్ని పాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ 2014-19లో ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ ఇప్పుడు మీరేమో ట్రయాంగిల్ పోటీ, గట్టి పోటీని ఇస్తున్నాము, 175 స్థానాలకి అభ్యర్థులు అప్లికేషన్ మీద అప్లికేషన్లు పెడుతున్నారు. అసలు పొంతలు లేని సమాధానం నేను అంటాను. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులకు సైతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడం కష్టమని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? సార్, కాంగ్రెస్ పార్టీ దాదాపు 56 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి భారతదేశాన్ని 60 సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ 56 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర విషయానికే వద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో కట్టించినటువంటి సాగు, తాగునీటి భారీ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే తీసుకుని వచ్చింది. మరి ఈరోజు ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి కేసీఆర్ కడితే ఎంత అవినీతి జరిగింది. మరి 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేటువంటి దశకు వచ్చినటువంటి పరిస్థితి, పిల్లలన్నీ కూడా కుంగిపోయినాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్మించినటువంటి మ్యాన్ పవర్ తోటి నిర్మించినటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఇవన్నీ చూసుకుంటే ఈ రోజుకి కూడా, అంటే రోషి గారి టైంలో దాదాపు వంతెన పైనుంచి, బ్రిడ్జి పైనుంచి నీళ్లు పారినా కూడా కూలిపోకుండా స్ట్రాంగ్గా నిలవరించినటువంటి ప్రాజెక్టులు. అంటే కాంగ్రెస్ పార్టీ అంత నమ్మకంతో దృఢంగా వ్యవస్థల్ని నిర్మించింది, ప్రాజెక్టులు నిర్మించింది. ఆ విశ్వాసం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. కేవలం 2014లో జగన్మోహన్ రెడ్డి గారితోటి కేడర్ వెళ్ళిపోవడం వలన కొంత అభద్రతాభావంతో, అరే మనకి సరైనటువంటి లీడర్ ఇక్కడ లేడు అనేటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీని వదిలి జనాలు బయటికి వెళ్ళారు తప్పితే ఈ రోజుకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, రెడ్డీస్ కానీ లేకపోతే అగ్రవర్ణ పేదలు కానీ వీళ్ళందరిలో కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ఇల్లు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మాకు పొలాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీనే మాకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చింది, ప్రతి ఇంట్లో కూడా కాంగ్రెస్ ఫలాలు అందినాయి అని చెప్పేసి ఈరోజు షర్మిల గారి నాయకత్వంలో మళ్ళా ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడటానికి ప్రజలు వస్తూ ఉన్నారు. అంటే మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్రంలో అయితే ఒక చర్చ ఉంది. రానున్న 2024 ఎన్నికల్లో ఒక ప్లాన్ ప్రకారమే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం వైఎస్ షర్మిల ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇది రేపు ఉత్తరాల ఎన్నికల తర్వాత కానీ లేకపోతే కొద్ది రోజుల తర్వాత కానీ ఎప్పుడైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చేరతారు, కేవలం కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఈమె పార్టీలో చేరిందని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. అందులో నిజం ఎంత ఉంది? మీ లెక్క ఏంటి? దీంట్లో ఇది పూర్తిగా అవాస్తవం సార్. దేనికంటే షర్మిల గారు మరి అన్ని వార్తాపత్రికలు కూడా రాసినాయి, ఈనాడు రాసింది, జ్యోతి రాసింది, మిగిలినటువంటి వార్తాపత్రికలు అన్నింటిలో కూడా వచ్చింది, అన్ని టీవీల్లో కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మరి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయమ్మ గారు, చెల్లి షర్మిల గారు వేరు కుంపటి పెట్టుకుంటున్నారు, విభేదించి మరి కుటుంబపరమైనటువంటి తగాదాలు కావచ్చు, లేదా ఆస్తులపరమైనటువంటి తగాదాలు కావచ్చు, లేదా ఒక సిద్ధాంతపరమైనటువంటి విభేదం కావచ్చు. ఏదని రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి ఆలోచన కూడా కావచ్చు. మరి షర్మిల గారు ఆ రోజు తెలంగాణలో పార్టీ పెట్టి మరి తల్లిగారు అనేటువంటి విజయమ్మ గారు కానీ వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆమె వెళ్ళదలుచుకుంటే అధికార పార్టీ రేపు అధికారంలోకి వచ్చింది మొన్న 2019లో, మరి ఆ అధికార పార్టీలోనే ఉండొచ్చు, అక్కడ పదవులు అనుభవించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అన్నని ఢీకొనటానికి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఆస్తి పంపకాల్లో తేడా, పదవులు రాలేదు, ఇది కాబట్టి అన్న మీద కక్ష తీర్చుకునే దానికోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినది ప్రచారం. ఇదంతా కూడా వాస్తవం. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం సార్. దేనికంటే పదవుల కోసం ఆమె కావాలనుకుంటే ఎన్నో వచ్చాయి. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆమె కూడా బయటకు వచ్చినట్లయితే ఇంకొక పార్టీ పెట్టి లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు ఆమె నెంబర్ 1 పొజిషన్లో ఈరోజు ఉండేది. కానీ కేవలం రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనేటువంటి ఒక ఆలోచనతో ఆమె అంత రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి రాజశేఖర రెడ్డి ఆలోచనలు ఆశయాలన్నీ కూడా తొంగలో తొక్కుతున్నాడు. మరి రాష్ట్రాభివృద్ధి చేయట్లేదు, పేదలకి ఉపయోగపడట్లేదు, ఈయన ఆశయాలు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆమె బయటికి వెళ్ళిందనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా పత్రికలో ఒక వర్గం చేస్తున్నటువంటి దుష్ప్రచారం అని చెప్పేసి మేము బలంగా నమ్ముతాం. 2024కి బలంగా పోటీగా వెళ్ళబోతున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండబోతుంది, సాధించబోతుంది? ఖచ్చితంగా పోయినసారి 1 కొంత శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15% ఓట్లు రాబట్టుకునేటువంటి లక్ష్యంతో మేము ఉన్నాం. అలాగే దాదాపు ఒక 25 నుంచి 30 స్థానాల్లో గట్టి ఫైట్, అంటే గెలిపే లక్ష్యంగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి నుంచి కూడా సంకేతాలు ఉన్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీ రేపు విజయం సాధించడంలో కానీ లేదా పవర్ని అధికారం చేకించుకునే దాంట్లో ఖచ్చితంగా మా రోల్ ఉంటుందని చెప్పేసి మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అడుగులు కూడా అదేవిధంగా ముందుకు వేస్తూ ఉంది. ఈరోజు నిన్ననే వామపక్షాలతో కూడా చర్చలు జరపడం అనేది జరిగింది, మీరు అందరూ కూడా చూశారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు కలిసిపోతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా మా నాయకురాలు షర్మిల గారు నేను చెప్పినటువంటి మాట. ఇప్పుడు పొత్తులతో వెళ్తూ ఉంటారు వామపక్షాలతోటి, సీట్ల పంపకాలు ఇవన్నీ అయిపోయినాయా? అవన్నీ ఇంకా జరగలేదు సార్. ఒక చర్చలు అయితే వామపక్షాలతో పొత్తు ఉంటుందనేది కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మరి సీట్ల పంపకం అనేది మా పీఈసీ ఉంది, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, వీళ్ళందరితో కూడా అధ్యక్షురాలు ప్లస్ వామపక్షాల నాయకులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఏ స్థానాలు మనం కేటాయించాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేటువంటిది ఏఐసిసి గైడ్లైన్స్ ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక ఏఐసిసి నిన్న జరిగినటువంటి చర్చల విషయాలన్నింటినీ కూడా ఏఐసిసి దృష్టికి తీసుకెళ్తారు మా పెద్దలు. మరి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఆదేశాలు సంకేతాల ప్రకారం ఈ పొత్తులు సీట్ల ఖరారు కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి వరకు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ రావడం కూడా జరిగింది. పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇప్పుడు వైసీపీని వీడి కొంతమంది సీనియర్ నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా నెల్లూరు నుంచి కొంతమంది పార్టీ వీడే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు స్వాగతిస్తారా? 100% ఏఐసిసి అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలకి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటానికి కాంగ్రెస్ పార్టీతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడిపోయినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రండి, మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం, అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు అయితేనేమి, మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫలాలు ఇండస్ట్రీసు మరి నవరత్నాలు అని చెప్పేసి జాతికి అంకితం చేసినటువంటి నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానులందరూ కూడా ఏదైతే జాతికి అంకితం చేశారో ఈరోజు మోడీ విధానాలతోటి పూర్తిగా ఒక అనిల్ అంబానీకో లేకపోతే అంబానీకో అదానీకో కట్టబెడుతున్నటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి మిగిలినటువంటి సంస్థలన్నిటి కూడా ప్రైవేటు పరం చేసే పరిస్థితిలో పోతా ఉంది. కనుక మరి కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రానికి దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్రం బాగుపడుతుంది, కాంగ్రెస్ పార్టీతోటే దేశం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలు ఈరోజు బలంగా నమ్ముతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరూ వస్తే వీళ్ళందరికీ సముచిత స్థానాన్ని వారు కోరుకున్నటువంటి బలమైన నాయకులకి ఏ విధమైనటువంటి స్థానం ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అతని బొమ్మను ఉపయోగించుకుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడో ఒక చోట అరచోట ఆయన బొమ్మ వాడటం తప్పితే ఇప్పుడు వరకైతే ప్రత్యక్షంగా కూడా ఆయన బొమ్మను ప్రచురించే పరిస్థితి లేదు. ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో షర్మిల మీకు రాష్ట్ర అధ్యక్షురాల హోదాలో ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బొమ్మను మీరు ఉపయోగిస్తారా? సార్, రాజశేఖర రెడ్డి గారిని ఆయన 2014కు పూర్తిగా ఆయన్నే ముందుంచాడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మని. మరి 2019కి వచ్చేతలకి రాజశేఖర రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. 2024 ఎన్నికలకు వచ్చేతలకి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. రాజశేఖర గారి ఫోటో ఎక్కడ కనిపించట్లా. జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు, జగనన్న పథకాలు ఈ తప్పితే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు అని చెప్పేసి ఎక్కడన్నా పేరున్నారా మీరు చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఆయన మర్చిపోలా. మా ప్రతి ఫ్లెక్సీలో కానీ ప్రతి జెండాలో కానీ
ప్రతి ఫ్రేమ్లో కానీ ప్రతి పాంప్లెట్లో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనం మరి ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం అనేది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యం. కనుక ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫలాలు ఇచ్చిందో 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పేదలకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి పథకాలు. రైతులకు రుణమాఫీ, మరి ఎంతో మంచి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యం. పోలవరం నిర్మాణం కానీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీకి కానీ, మరి ఈరోజు వెనుకబడినటువంటి జిల్లాలన్నింటినీ పూర్తిగా అభివృద్ధి చేయాలి అంటే, రాజధాని నిర్మించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు, ఇప్పుడు అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని చూశారు. వాళ్ళ వల్ల ఏది సాధ్యం కాల. ఈరోజు బీజేపీ చేతిలో ఈ 2 పార్టీలు కూడా కీలుబొమ్మల్లాగా ఉన్నాయి. కేంద్రం దగ్గరికి వెళ్ళి బీజేపీ మోడీ దగ్గర సాగిలపడి మాకు సొంతగా న్యాయం చేయమంటున్నారు తప్పితే రాష్ట్రానికి న్యాయం చేయండి అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి లేదు ఈ 2 పార్టీలకి. కనుక కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్రానికి, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేక హోదా వస్తుంది. మరి దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే అదానికి, అంబానీకి ఇచ్చారో వాటిని తీసుకొచ్చి ప్రజలకు అందించేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కనుక ఈరోజు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరాల కాలం ఉద్యమం చేశారు, ఈరోజు మళ్ళీ ఉద్యమం చేస్తున్నారు. మరి రైతులు బాగుపడాలన్నా, రైతులు రుణాలు పోవాలన్నా ఈరోజు కార్పొరేట్లకు మొత్తానికి ఎంతో కొన్ని లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. మరి రైతులు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు బీజేపీ ప్రభుత్వం? కనుక కాంగ్రెస్ పార్టీతోటే ఇవన్నీ కూడా సాధ్యం అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని గత కొంతకాలంగా ఈదా సుధాకర్ రెడ్డి భుజాలపై మోస్తున్నాడు. ఈ 2024 ఎన్నికలకి ఏ స్థానం నుంచి బరిలో ఉండబోతున్నాడు? అది ఎమ్మెల్యే గానా, ఎంపీ గానా? సార్, కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందంటే మేమైతే అది ఎవరైతే అంటున్నారో అది కాదు, అది క్లియర్ కాదని చెప్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతే ఈరోజు షర్మిల గారు వస్తే ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రజలలో, ప్రజల మనసుల్లో, ప్రజల హృదయాల్లో బలంగా ఉంది. కానీ ఒక సరైనటువంటి నాయకత్వం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆ నాయకత్వం వచ్చింది కనుక ఇది ఉంది. రెండోది, పోయినసారి నేను ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేశాను. మా అధిష్టానానికైతే నేను ఈరోజు పార్లమెంట్కి పోటీ చేయాలనేటువంటి, ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. మరి వాళ్ళు ఎక్కడ నిర్ణయిస్తే నేను అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తాను. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. గతంలో కొన్ని అపోహలతోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరంగా పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆదరిస్తున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా ఎంపీ స్థానాలకు కూడా బరిలో ఉండి విజయ లక్ష్యంగా బరిలో అయితే పోటీలో ఉండబోతున్నామో ఖచ్చితంగా మంచి స్థానాలు అయితే సాధిస్తాము. గతంతో పోల్చుకుంటే 2024 ఎన్నికలు అయితే మా విజయ శాతం ఎక్కువగా ఉంటుంది. గతంలో సీట్లు లేకపోయినా సరే ఈసారి మటుకి ఖచ్చితంగా అధిక సంఖ్యలో సీట్లు సాధించి మా సత్తా అయితే మరోసారి తెలియజేస్తాము. అదేవిధంగా తన పోటీ అయితే ఎక్కడి నుంచి ఉండబోతుందో అధిష్టానం త్వరలో నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఈదా సుధాకర్ రెడ్డి మనతో పాటు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.